నెల్లూరులో లారీ బీభత్సంపై సీసీ కెమెరా దృశ్యాలను విడుదల చేశారు పోలీసులు. రోడ్డుపై వెళుతున్న బైక్ ను ఢీకొట్టింది. కంటైనర్ లారీ ఈడ్చుకుంటూ వెళ్లింది. ఎన్టీఆర్ నగర్ దగ్గర రోడ్డు పక్కనున్న షాపుల్లోకి దూసుకువెళ్లింది లారీ. ఈ ఘటనలో ముగ్గురు స్పాట్లోనే మృతి చెందారు. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ముగ్గురు పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. లారీ డ్రైవర్ ఓవర్ స్పీడ్ కారణమని పోలీసులు ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. ఎన్టీఆర్ నగర్ హైవే దగ్గర జరిగిన రోడ్డు ప్రమాదంలో చనిపోయిన వారు తండ్రి కొడుకులు ఖాజా నజీం, ముజాహిద్దీన్ అలీగా గుర్తించారు. అలీపురంకి చెందిన రిటైర్డ్ టీచర్ ఖాజా నజీంకి వైద్య పరీక్షల కోసం ప్రైవేట్ ఆసుపత్రికి తీసుకెళ్లాడు కొడుకు ముజాహిద్దీన్. బైక్పై ఇంటికి వెళుతున్న క్రమంలో బైక్ను ఢీకొట్టింది కంటైనర్ లారీ. ఈ ప్రమాదంలో ఇద్దరు మృతి చెందారు. కొడుకు ముజాహిద్దీన్ సచివాలయ ఉద్యోగి. మరో మృతుడు ఒట్టూరు సురేష్గా గుర్తించారు. చూశాను వెహికల్ని, డ్రైవర్ పాటుపడుతుంటే పట్టుకొచ్చి పోలీసు వాళ్ళకి అప్పచెప్పాను డ్రైవర్ని. ఆ నలుగురికి అయితే తీవ్రంగా దెబ్బలు తగిలి వాళ్ళని హాస్పిటల్కి పంపించాం. ఒక ముగ్గురు చనిపోయారు. వాళ్ళని ఇప్పుడే సార్ వాళ్ళు వచ్చి వేరే వెహికల్లో తీసుకెళ్ళి. మిస్టేక్ అయితే లారీ డ్రైవర్ వాళ్ళు. పాపం ఆవిడ దెబ్బలు తగిలిన ఆవిడైతే ఇక్కడ మొక్కజొన్న కంకులు అమ్ముకున్న ఆవిడకి చాలా ఫుల్ ఇంజరీస్, సివియర్ ఇంజరీస్. ఎన్టీఆర్ నగర్ దగ్గర యాక్సిడెంట్ జరిగిందని చెప్పడం జరిగింది. దానిలో భాగంగా 2 టౌను 6 టౌను ట్రాఫిక్ మొత్తం వచ్చి కూడా బాడీని క్లియర్ చేయడం జరిగింది. యాక్సిడెంట్ ఎలా జరిగింది అనేది మన ట్రాఫిక్ సిఐ గారు ఉన్నారు. ఎలా జరిగింది ఏంటనేది కూడా అతనే నిర్ణయిస్తాడు. ఇప్పుడైతే ముగ్గురు చనిపోయారు. వాళ్ళందరినీ కూడా హాస్పిటల్కి మార్చికి పంపించాం. నేషనల్ హైవే 16లో ఎస్పీజీఎస్ కాలేజ్ దగ్గర ఒక వెహికల్, మేబీ ఇది సీవుడ్ కంటైనర్ లాంటిది 10 టైర్ వెహికల్ టూవర్స్ చెన్నై నుంచి విజయవాడకి వెళ్తున్నప్పుడు ఇక్కడ రోడ్ సైడ్ ఒక కంకుల బండి, మొక్కజొన్న కంకుల బండి, అలాగే మన కొబ్బరి బొండాలది ఒక వెహికల్ ఉంది. దాన్ని వచ్చి ఓవర్ స్పీడ్ మీద వచ్చి వాళ్ళకి హిట్ ఇచ్చాడు. వాళ్ళు హిట్ ఇస్తే దాంట్లో ఒక ముగ్గురు వచ్చి చనిపోయి ఉన్నారు. ఒక ముగ్గురికి వచ్చేసి దెబ్బలు తగులున్నాయి. దెబ్బలు తగిలిన వాళ్ళని మన మెడికల్ హాస్పిటల్కి షిఫ్ట్ చేశారు. అలాగే చనిపోయిన వాళ్ళు కూడా గవర్నమెంట్ హాస్పిటల్కి